హత్తుకునేటటువంటి మాటలు, అవసరమైనటువంటి మాటలు నా తండ్రి మా హృదయాన్ని తెప్పరిల్లేటటువంటి నీ వాక్యాన్ని మాకు అందించాలని ప్రార్థన చేసి ఈ సిలువ చాటును మరుగుపరిచి కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నా ప్రభువును రక్షకుడుని యేసుక్రీస్తు నామం పేరట ఈ చిన్ని మనవులు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభు పక్షాన చేరువచ్చినటువంటి ప్రియ సంఘానికి ఈ యొక్క ఆదివారపు శుభాలు తెలియజేస్తున్నాం. వందనాలమ్మా. దేవుడు మీ అందరినీ నిండారుగా దీవించి బలపరుచునుగాక. ఆరాధన సహాయకరంగా కొన్ని మాటలు మనము దైవలేఖనం నుంచి ధ్యానించిన తర్వాత దానికి అనుగుణంగా మనము దేవుణ్ణి స్తుతించి మనము ఆరాధనలో రొట్టెలో పాలు పంపులవుదాం. ఆరాధనకు చేరువచ్చినటువంటి మనందరి వైఖరి, మన విధానం, మన ఆసక్తి, మన భక్తి, మన విశ్వాసం ఇవన్నీ ఈ ఆరాధన సమయంలో దేవునికి కొలమానంగా ఉంటాయని బహుశా దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. వీటిలో సరితూగుతోనే, లేకపోతే వీటిలో ఎప్పుడైతే మనం ఈక్వల్గా దేవుడు కోరుకున్నటువంటి కొలతలో మనం ఉంటామో అప్పుడు మాత్రమే మన ఆరాధన ఆయనకు ఇష్టకరంగా ఉంటుంది. ఒక మాటను చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4, 5, 6 వచ్చిన భాగాల్ని నేను చదువుతాను, ఆలకించండి. దైవ గ్రంథం ఉన్నవారు తీసి చూడండి. 173వ పేజీ క్రొత్త నిబంధన గ్రంథములో అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక నేను చదువుతున్నాను, ఆలకించండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన పురినియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. ప్రభు ఇక్కడ కూర్చున్నటువంటి మనలను ఏర్పరుచుకున్నటువంటి ఉద్దేశం లేకపోతే కారణం ఏంటో మనకు ఈ యొక్క భాగం ద్వారా అపోస్తలుడు పౌలు గుర్తు చేస్తున్నాడు. తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు మనలను ఏర్పాటు చేసుకున్నాడని దేవుని వాక్యములో మనం చూస్తున్నామండి. ఈ ఉద్దేశం మనలో నెరవేర్చబడకుండా, ఈ ఉద్దేశం దేవుని చిత్తం, దేవుడి ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడకుండా, మన ద్వారా ఆయన కృపా మహిమకు కీర్తి కలగకుండా ఈ పాత్రలో నువ్వు చెయ్యి వేయటం ఏమాత్రమునూ తగదండి. అది మనకు మంచిది కాదు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అందుకే మీలో కొంతమంది నిద్రిస్తున్నారు, కొంతమంది రోగులై ఉన్నారు అని దేవుడు వాక్యం ఆత్మ సంబంధంగా మనతో మాట్లాడుతుంది. కనుక దీంట్లో చేయి వేస్తే, లేకపోతే దీంట్లో ఆయన కృపా మహిమకు కీర్తి కలగకుండా భిన్నంగా నువ్వు జీవించి దీంట్లో చేయి వేస్తే ప్రభునందు ప్రియమైన వర్లరా, అది ఎన్నటికీ నీకు దీవెనకరం కాదు. ఇది దీవెన ఇచ్చే పాత్ర, ఇది ఆశీర్వాదపు పాత్ర, ఇది మనకు మేలు కలిగించే పాత్ర. ఆయన మాత్రమే కాదు, దీంట్లో చేయివేసిన మనము ఆ ప్రభువును చూసేటువంటి ఆ మహోన్నతమైన భాగ్యాన్ని మనకు అనుగ్రహించేటువంటి పాత్ర ఈ యొక్క పాత్ర. కానీ ఈ పాత్ర బహుశా మనకు దీనుగా కాకుండా మరొక విధంగా మారాలంటే తప్పకుండా మనము ఆయన కృపా మహిమకు కీర్తి కలిగేటట్లుగా మనము జీవించాలండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభువును ఆరాధించడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. దిస్ ఇస్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు. ఒక క్రైస్తవునికి ఇది ప్రాథమికమైన బాధ్యత. అంత మాత్రమే కాదు, బాధ్యత మాత్రమే కాదు, కానీ ఇది గొప్ప భాగ్యం కూడానండి.
పిలుచుకున్న ప్రభు నీకు బాధ్యత ఇచ్చాడు, భాగ్యం కలుగజేశాడు. భాగ్యంగా నీవు దేవుడిని ఎప్పుడైతే భావిస్తావో, ఎప్పుడైతే ఆలోచిస్తావో, ఎప్పుడైతే దాన్ని అలాగ ఆలోచించి దానికి అనుగుణంగా నీవు జీవితాన్ని కట్టుకుంటావో, నీ ఆరాధన, నీ క్రమం, నీ మర్యాద ఆయనకు ఆమోదయోగ్యంగా ఉంటుందండి. ప్రమందు ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళ, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు. ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లు మనలను జగత్తు పునాది వేయబడక ముందే, ఎంత మంచి మాట అంటే చూడండి. జగత్తు పునాది వేయబడక ముందే, ఈ భూమి పుట్టక ముందే, ఈ జగత్తు పుట్టక ముందే, అంత మాత్రమే కాదు, ఈ సృష్టము పుట్టక ముందే ఆయన మనస్సులో నీవు ఉన్నావు, లేకపోతే ఆయన ఆలోచనలో నీవు ఉన్నావు అన్న వాస్తవం బహుశా మనం ఆయన స్తుతించకుండా ఉండలేమండి. ఆరాధించడానికి బహుశా దేవుడి దగ్గరకు వస్తే అనేకమైన కారణాలు ఉంటాయండి. నేను ఎప్పుడూ చెప్తుంటాను. బహుశా ఒక ఆయన వచ్చాడంట, ఒక ఆయన పాస్టర్ దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఆరాధించండి అంటారు, దేవుడు ఏం మేలు చేశాడయ్యా అని చెప్పేసి ఒక పాస్టర్ గారిని ఒక సోదరుడు వచ్చి అడిగితే, ఆ పాస్టర్ గారు ఒకసారి నవ్వి చెప్పానంట, నువ్వు అడుగుతున్నావు చూసావా, ఆ నోరిచ్చింది దేవుడే, నువ్వు అడుగుతున్నావన్న ఆలోచన వచ్చింది చూసావా, ఆ ఆలోచన కలుగు చేసింది దేవుడే. అలాంటి ఆలోచన లేనివారు, అలాంటి నోరు లేనివారు, అలాగ నడిచి రాలేని వారు లోకంలో చాలా మంది ఉన్నారు. అందును బట్టి దేవుని స్తుతించరా బాబు అని చెప్పాడంట. ప్రియమైన సోదరి, ఆయన ఆరాధించడాన్ని నువ్వు పూనుకుంటే, ఆయన ఆరాధించడం నువ్వు ప్రారంభిస్తే ఎన్నెన్నో మేలులు, ఉపకారాలు ఈ సమయంలో దేవుడు గుర్తు చేస్తాడండి. ప్రియమైన సోదరి, ఈ 3వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. ఆ మాటను కూడా మనం చదువుకున్నాం. అదే ఎఫెసీ రాసిన పత్రిక చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచన భాగం. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించండి. ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ గెటెడ్ ఫ్రమ్ గాడ్ అని తెలియజేస్తున్నారండి. ఆరాధించడానికి వచ్చినటువంటి మనము ఏదో పాక్షికమైనటువంటి దీవెనల కోసం, లేదా పాక్షికమైన మేళ్ళ కోసం, అయ్యా నీకు వందనాలు ప్రభా, నాకు ఉద్యోగం ఇచ్చావు, నాకు వ్యాపారాన్ని ఇచ్చావు, అంత మాత్రమే కాదు నాకు అది ఇచ్చావు, ఇది ఇచ్చావని ఈ పాక్షికమైన క్షణికమైనటువంటి ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కంటే ఏం చెప్తున్నాడు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించాడు కనుక ఆయన్ను స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, అలాంటి అవగాహనతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఈ 2 అధ్యాయాల్లో బహుశా కొన్నిటిని దేవుడు అక్కడ పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేయడానికి ఇష్టం కలిగి. 2వ అధ్యాయము 5వ వచనంలో చూద్దామండి. మనము అయినను దేవుడు కరుణా సంపన్నుయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల తన ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మొదటిది, ఆయన మనల్ని బ్రతికించాడు. చచ్చిన మనలను, అపవాది చేత చచ్చినటువంటి మనలను ఆయన బ్రతికించినాడు కనుక ప్రియమైన సోదరి, ఆయనకు ఆనందగానాలు చెయ్యాలి. ప్రియమైన సోదరి, ఒకసారి సడన్గా చనిపోయారనుకంటే, ఎవరైనా చనిపోయి ఒకసారి అందరూ ఏడుస్తున్నారు, ఒక్కసారిగా సడన్గా అతని మెలకు వచ్చిందనుకోండి, ఏమవుతుందండి? ఆనందం, ఉద్రేకం, అంత ఆశ్చర్యం, అబ్బో అని చెప్పి బహుశా ఏదో వింతైన వాతావరణం అక్కడ నెలకొంటుందండి. ఒకప్పుడు మన స్థితి కూడా అదే అండి. చచ్చిన పరిస్థితి మనదండి. మన నిర్జీవమైన స్థితిలో ఉన్నామండి. మనలో దేవుడి కోసం ఏ కార్యము జరిగినటువంటి ఒక నిర్జీవమైన స్థితిలో ఉన్నటువంటి మనలను ఆ ప్రియ ప్రభు తన శిలువ కార్యం ద్వారా మనలో ఏం చింపాడు? జీవాన్ని నింపాడు. అంత మాత్రమే కాదు, మనం బ్రతికించిన వాడుగా ఉన్నాడండి. ప్రియమైన సోదరి, నువ్వు పాడేటప్పుడు అలాంటి ఉద్రేకం నీకు ఉంటుందా? లేదా నువ్వు దేవుని స్తుతించేటప్పుడు, అయ్యా నన్ను బ్రతికించావు ప్రభా అని సంతోషంతో నువ్వు ఆనందించగలుగుతున్నావా? ఉద్రేకం నీకులో ఉంటుందా? ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, చచ్చిన మనలను బ్రతికించినటువంటి ఆ ప్రియ ప్రభు మన ఆరాధనకు యోగ్యుడు కనుక మనము ఆయన్ను స్తుతించాలి. రెండవది, అదే 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తున్నాడు. చచ్చిన మనల్ని బ్రతికించాడు. అక్కడ అపాయములో ఉన్న వారిని ఏం చేశాడు? రక్షించాడు. ప్రియమైన సోదరి, రక్షణ లేదు రక్షించాడు అని అంటే ఎవరిని రక్షిస్తారండి? ఏదో సాదాసీదాగా కూర్చున్న వ్యక్తులు రక్షిస్తారా? కానే కాదండి. ఎవరైతే ప్రమాదములో ఉన్నారో, ఎవరైతే భారముతో ఉన్నారో, లేకపోతే ఎవరైతే అపాయంలో ఉన్నారో వారిని మాత్రమే రక్షించారు అనే పదం వాడతారండి. ఇక్కడ కూడా కృపచేత మనల్ని రక్షించాడు అనగా, పాపమనే అపాయములో ఉన్నటువంటి మనలను, నరకమనే అపాయములో ఉన్న మనలను, శిక్ష అనే అపరాధములో ఉన్న మనలను, అది మాత్రమే కాదు శాపం అనేటువంటి అపాయములో ఉన్న మనలను ఆ ప్రియ ప్రభు, ప్రియమైన సోదరి, మనల్ని ఏం చేశాడు? రక్షించిన వాడిగా ఉన్నాడు. మన ఆరాధన,
బహుశా మనకు నచ్చినట్లుగా మనం చేయటం కాదు, కానీ ప్రభువుకు నచ్చినట్లుగా మనము చెయ్యాలి. రక్షణ అర్థం కాకపోతే నీకు నచ్చినట్లుగా నువ్వు చేస్తావు, నీకు నచ్చినట్లుగా నువ్వు పాడుతుంటావు, నీకు నచ్చినట్లుగా నువ్వు ఉంటావు. కానీ ఎప్పుడైతే నిజమైన రక్షణకు అర్థం, పరమార్థం నీకు తెలుస్తుందో అప్పుడు మాత్రమే ఆయన మనస్ఫూర్తిగా నేను ఆరాధించగలం. మొదటిది, సచ్చిన మనలను బ్రతికించాడు, అందును బట్టి దేవుని స్తుతిద్దాం. అంత మాత్రమే కృపచేత రక్షించి అపాయంలో ఉన్న నిన్ను రక్షించాడు, అందును బట్టి ఆయన ఆరాధిద్దాం. మూడవది చెప్పుకొని మనం ముగించుకున్నాం. 7వ అధ్యాయం చదవండి. 7వ అధ్యాయంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అనగా బహుశా మనల్ని బ్రతికించడం కాదు, కానీ మనం రక్షించడం కాదు, కానీ అంత మాత్రమే కాదు, మనలను పరలోకములో కూర్చుండబెట్టాడు. వాట్ ఏ వండర్ఫుల్ వాట్! ప్రభువునందు ప్రియమైన వల్ల ఏ యోగ్యత లేనటువంటి మనలను, ఏ ధన్యత లేనటువంటి మనలను, అది మాత్రమే కాదు, ఆయన పాద చెంత చేరలేనటువంటి దుర్భరమైన పరిస్థితి కలిగినటువంటి మనలను, మంచి కొంచెమైన లేనటువంటి మనలను, మనకు నీతి మురుకగొట్టలో ఉన్నటువంటి మన పరిస్థితిని దిద్ది కట్టి ఆయన ఏం చేశాడు? ఆయనతో కూర్చుండబెట్టాడు. ప్రియమైన సోదరి, రాజులైన యాజక సమూహముగా మనల్ని చేశాడండి. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైన వల్లరా చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించి ఆయనతో ఉండే భాగ్యాన్ని, అవకాశాన్ని మనకిచ్చారండి. నీ తల్లిదండ్రులు ఎవరో చేయలేరండి. బస్ నీ తల్లిదండ్రులు నీ కోసం చేస్తే ఒక సీఎం పక్కన కూర్చోబెడతారేమో, నీ తండ్రులని బహుశా ఏమన్నా నీ కోసం మంచి చేస్తే పిఎం పక్కన కూర్చోబెడతారేమో, బస్ అంత అలాధికారం లేకపోతే అలాంటి హోదానికి ఇస్తారేమో, కానీ పరలోకములో దేవుడితో కూర్చునే భాగ్యం యేసు క్రీస్తు వారి ద్వారా మాత్రమే నీవు పొందుకున్నావన్న విషయం జ్ఞాపకం చేసుకుని ఆ సెన్స్ తోటి, బహుశా హృదయపూర్వకమైన భావంతో, అయ్యా చచ్చిన నన్ను బ్రతికించావు ప్రభా, అంత మాత్రమే కాదు, అయ్యా అపాయంలో నన్ను రక్షించావు ప్రభా, అంత మాత్రమే కాదు, సమీపింపరాని తేజస్సులో వసించి అమరత్వము కలిగిన పుణ్యాత్ముడి పరమాత్ముడివి, అయ్యో మంటి పురుగులమైన మమ్మలను బహుశా పరలోకముని సింహాసనము, ఆకాశముని సింహాసనము, భూమి నీ పాదం పీఠముగా ఉన్నటువంటి అంత గొప్ప దేవుడివి నా కోసం నువ్వు మరణించి, అంత మాత్రమే కాదు నీ రక్తము కాల్చి, అంత మాత్రమే సిలువలో యాగమై బలై కడవ రక్తబొట్టు నా కోసం కాల్చి నీతో కూర్చుండే అవకాశాన్ని నాకు దయచేసావు ప్రభా, నీకు వందనాలని మనందరం ఆరాధిద్దామా? అందరిలాగా తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరిలాగా తల వంచండి, కళ్ళు మూసుకునండి. మనల్ని బ్రతికించినటువంటి, మనల్ని రక్షించినటువంటి, మనల్ని క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టినటువంటి, అంత మాత్రమే జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనసులో ఉన్నటువంటి ఒక ఆనందకరమైన సంతోషంతో ఆయన ఆరాధిద్దాం, స్తుతిద్దాం. పురుషులు బహిరంగంగా దేవుని స్తుతులు చెల్లిస్తారు. స్త్రీలతో మనసులో స్త్రీలు ధ్యానం చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అందరిలాగా తల వంచండి, కళ్ళు మూసుకునండి. పురుషులు బహిరంగంగా దేవుని స్తుతులు చెల్లిస్తారు.